సెప్టెంబర్ 29. యోహాను సువార్త 17వ అధ్యాయము 15 నుండి 19 వచనములు. కాల్విన్ ఇలా పేర్కొన్నాడు: అపొస్తలులు కృప విషయములో నిరుపేదలు కారు గనుక మొదటి రోజునే మనలో పరిశుద్ధపరచబడడం అనేది వెంటనే పూర్తి కాదు, కానీ అభివృద్ధి మన జీవిత ప్రయాణం అంతటిలో జరిగేదని క్రీస్తు మాటల నుండి మనం గ్రహించాలి. 18వ వచనం మరియు ముందున్న వచనానికి మధ్య గల సంబంధం నాకు ఇలా అనిపిస్తుంది: భూమి మీద వారు ఆక్రమించుకునే హోదాను బట్టి నా శిష్యులు ఎక్కువ పరిశుద్ధపరచబడాలని నేను అడుగుతున్నాను. ఈ పాప లోకానికి నీవు నన్ను నీ సందేశకునిగా పంపినట్లే నేను కూడా వారిని ఈ లోకంలో నా సందేశకులుగా పంపాను. కాబట్టి వారు పరిశుద్ధ యజమానికి పరిశుద్ధ సందేశకులుగా పవిత్రులుగా ఉండి వారిని నిందించే వారి నోళ్లను మూయాలనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసులు క్రీస్తు సాక్షులు. సాక్షిగుణం నిందారహితంగా మచ్చలేనిదిగా ఉండాలి. ఈ కారణమును బట్టి శిష్యులు ప్రతిష్ఠించబడాలని ప్రభువు ప్రత్యేకంగా ప్రార్థించాడు. అయితే 19వ వచనం కఠినమైన పాఠ్యభాగం. ఒక విధంగా చూస్తే మన ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ పరిపూర్ణంగా పరిశుద్ధినిగా పాపం లేకుండా ఉన్నాడు. క్రిసోస్టం భావనతో నేను ఏకీభవిస్తూ నమ్ముతున్నాను. ఇతరుల గురించి ఏమీ చెప్పకుండా ఒకే ఒక ప్రత్యేకమైన కారణం బట్టి నన్ను నేను ప్రతిష్ఠించుకుని నన్ను నేను బలిగా యాజకునిగా సమర్పించుకుంటున్నాను. ఈ నా శిష్యులు సత్యంతో పవిత్రపరచబడి పరిశుద్ధులుగా చేయబడాలి. ఇది ఈ విధంగా చెప్పడంలా లేదా? నా ప్రజలు నీతిమంతులుగా తీర్చబడడం కంటే తక్కువేం కాకుండా పరిశుద్ధపరచబడిన ప్రజలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నన్ను నేను ఒక బలిగా అర్పించి చనిపోవడానికి గల ఒక ముఖ్య కారణానికి నేను అధిక ప్రాముఖ్యతను ఇస్తాను. అదే తలంపు వచనంలో దాగి ఉన్నట్లు అగపడుతుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మళ్ళీ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తీతు 2:14, ఎఫెసీ 5:26, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. ధ్యానం కోసం. క్రీస్తు సంఘం కోసం తనను తాను అప్పగించుకున్న దానికి హద్దులు లేవు. అటువంటి ఆయనకు సంఘం ఏ విధంగా ఏదైనా తగ్గించగలదు?